హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. డిజైన్ హ్యాండ్ కట్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది నేను లైనింగ్ బ్లౌజ్కి కట్ చేసిన క్లాత్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ అయితే కట్ చేయడం లేదు కాబట్టి ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను స్లీవ్ డిజైన్ అనేది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కటింగ్ చేసుకొని. ఇప్పుడు మన ఓల్డ్ బ్లౌజ్తోనే మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాత్ని నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మనకి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైనా సరే క్లాత్ అనేది ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. పొడవు తక్కువైనా అలాగే సైడ్ జాయింట్స్ లూజ్ తక్కువైనా సరే మనం జాయింట్ చేసుకోవచ్చు. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి. నేను ఇది హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు పెడుతున్నాను, ఎందుకంటే స్లీవ్ అనేది డిజైన్ మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత తక్కువైందో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మనకి కరెక్ట్గా లూజ్ సరిపోయింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనకి క్లాత్ సరిపోలేదు, క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడ కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుతున్నాను మార్కింగ్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఇది లైనింగే కాబట్టి ఏ క్లాత్ అయినా పర్లేదు, లోపల వేసుకునేది కాబట్టి మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకోవాలి. ఫస్ట్ 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోండి, మనకు సరిపోతుందా లేదా. ఇప్పుడు లూజ్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ దగ్గర నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి, ఎందుకంటే 2 జాయింట్స్ చేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది చూసుకోండి. ఇవి ఫోల్డింగ్స్ స్ట్రైట్గా లేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్ తీసుకొని క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ ఎంత అవుతుందో ఫోల్డింగ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సరిపోతుంది. ఇక్కడ ఇదే మార్కింగ్ దగ్గర నుంచి మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు పైన స్ట్రైట్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి ఈ విధంగా క్రాస్గా వస్తుంది హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది చంక భాగానికి కలపాలి. ఇప్పుడు మనం ఈ విధంగా షేప్ అనేది మనకి కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు
ఫోల్డింగ్స్ అటు ఇటు వెళ్ళకుండా చూసుకొని మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. క్లాత్ని ఇటు జరపకూడదు. ఇప్పుడు మనం లైనింగ్ అనేది వెనక్కి తిప్పేస్తాం కాబట్టి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేశాను ఖర్చు కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది చూసుకోండి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కువ ముడతలు వస్తుంటే మనకి మిడిల్ పాయింట్ పక్కకు వచ్చినా సరే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. కాబట్టి టిప్స్ అనేది కంపల్సరీ పాటించండి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇవి 2 హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇవి 4 ఫోల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి మధ్యలో కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే మనం ఇప్పుడు మనకి ఇది స్లీవ్లా ఎలా కటింగ్ డిజైన్ అనేది ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే వీటికి ఫ్రిల్స్ పెడతాను వీటికి, కాబట్టి మధ్యలో కొంచెం డిజైన్ వచ్చే విధంగా కటింగ్ చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే మన కటింగ్తోనే మనం ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. సేమ్ ముందు మాత్రం లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. కింద నుంచి నేను ఒక 1.5 ఇంచ్ మాత్రం ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను పిలిచి పెట్టడానికి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం జస్ట్ షేప్ అనేది తీసినట్లయితే మనకి ఫ్రిల్స్ అనేవి బాగా నీట్గా కనిపిస్తాయి మనకి. కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. కింద జస్ట్ కొంచెం లోతు అనేది తీసుకోండి. ఈ ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను వీటికి ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను మీకు నెక్స్ట్ కటింగ్లో చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా మీకు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.